హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. ముందుగా రాజగోపురం దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఆ ఈశ్వరుడికి నమస్కరించి మన గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతాం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మన గిరి ప్రదక్షిణ పూర్తయ్యేలోపు దారిలో ఉన్న అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన లింగాలను అయితే దర్శించుకుంటాం. ఇవి మొత్తం 8 ఉంటాయి. ముందుగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, చివరిగా ఈశాన్యలింగం. రాజగోపురం నుంచి ఎడం వైపుకి మన గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం అయితే వస్తుందని చెప్పి భక్తులు నమ్ముతారు. కానీ ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా గిరి ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. సాయంత్రం 5ంటికి మొదలు పెడితే రాత్రి 11:30కి పూర్తయింది. ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది. ఆశ్రమం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం సైలెన్స్ గా మెడిటేషన్ అయితే చేస్తూ ఉంటారు అందరూ. ఇక్కడే 2 నెమళ్ళు అయితే ఉంటాయి, చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం గురించి చాలా చెప్పుకోవడానికి అయితే ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లి వాళ్ళ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యమని చెప్తా ఉంటారు. కుదిరితే ఆయన గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి ఫ్రీగా అయితే రుద్రాక్షలు ఇస్తా ఉంటారు. మనకి గిరి ప్రదక్షిణ చేసే దారిలో జింకలు అయితే కనపడతా ఉంటాయి. ఇవి మొత్తం కృష్ణ జింకలే, చాలా అందంగా ఉంటాయి. దగ్గరకు కూడా వస్తాయి పిలిస్తే. బట్ ఏం ఫీడ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ మీకు ఆల్రెడీ బోర్డ్స్ అయితే ఉంటాయి, సైన్ బోర్డ్స్, యానిమల్స్ కి ఫీడ్ చేయొద్దని చెప్పి. మీరు వీడియోలో చూసినట్టయితే చిన్నపిల్లలు పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఏమనట్లేదు. అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే వృద్ధులు గాని ముసలి వాళ్ళు గాని, వీళ్ళంతా ఆటోల్లో కూడా చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళేదారంతా వాటర్ సప్లై ఉంటుంది, ఫుడ్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. షాప్స్ అయితే చాలా ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కువగా ఈ మసాజ్ మిషన్స్ అయితే ఉంటాయి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్, 20, 30 అలా ఉంటాయి. బట్ అవేం పనిచేయవు, జస్ట్ కాళ్ళకంతా వైబ్రేషన్ ఇస్తుంది అంతే. మేము ఎక్కువ సార్లు ఆగి వెళ్ళటం వల్ల మా గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి చేయడానికి 5 నుంచి 6 గంటలు పట్టింది. చాలా లింగాల దగ్గర ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణలో మోక్ష మార్గం గురించి ఎంతమందికి తెలుసు? మోక్ష మార్గం అంటే ఒక ఇరుకైన సందులా ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి అందులోపల నుంచి రావాలి. ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోయినట్లే, కొత్త జన్మ ఎత్తినట్లే అని చెప్పి భక్తులు నమ్ముతా ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే దాదాపుగా 1.5 కిలోమీటర్ క్యూ అయితే ఉంది. ఇక చివరికి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు రీల్స్ లో చూసే ఉంటారు, అరుణాచలం అని చెప్పి ఇంట్లో చెప్పి పక్కన ఉన్న పాండిచేరికి అయితే వెళ్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. మేము మా పేరెంట్స్ అయితే అడిగాం పాండిచేరికి వెళ్దామని. వాళ్ళు ఎప్పుడో గానీ రామ్ కదా అని చెప్పి సరే అని ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం పాండిచేరి ఎలా వెళ్ళాం, పాండిచేరిలో ఏమేమి చూసాం మొత్తం చూద్దాం. బట్ అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.